కాశీఖండం 27వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. అంటే మన దేవుడి వల్ల 26 అధ్యాయాలు చెప్పుకున్నాం. కాశీఖండంలో ఉన్నటువంటి 100 అధ్యాయాల్లో 26 అధ్యాయాలు చెప్పుకున్నాం. ఈ రోజు 27వ అధ్యాయం చెప్పుకుంటున్నాం. ఈ 27వ అధ్యాయంలో గంగామాత మహిమ. ఈ రోజు మన హిందీ వాళ్ళందరూ ఛట్ పూజ అని చేస్తారు. అదేమిటో చెప్తాను తర్వాత. అంటే ఈ 2 రోజులు వాళ్ళందరికీ గంగ ఒడ్డున ఉండడమే గొప్ప పూజ వాళ్ళకి. అంటే గంగా మాత మహిమ, అలాగే ఆవిని ఎలా పూజించాలి, మీరు గంగామాతను పూజించడం వల్ల మనలో ఉన్నటువంటి 10 రకాల పాపాలను ఆవిడ ఎలా తీసేస్తుంది. ఈ 27వ అధ్యాయంలో మనం వీటి గురించి అంటే కాశీఖండం 27వ అధ్యాయంలో 184 శ్లోకాలలో, అంటే ఆ అధ్యాయంలో 184 శ్లోకాలలో గంగాదేవి మహిమ, గంగాదేవి పూజ, అలాగే గంగాదేవి ఏ విధంగా మనలోని 10 పాపాలు, దానికి ఒక స్తోత్రం కూడా ఉంది, దశహర స్తోత్రము. మీ అందరికి కూడా తెలుసు అది. అంటే అందులో 10 పాపాలు తీసేస్తుంది అమ్మవారు మన, అంటే గంగామాత. ఇది ఎవరికి చెప్తున్నారంటే సాక్షాత్ మహాదేవుడు విశ్వనాథుడే విష్ణుమూర్తికి చెప్తున్నాడు. ఈ విష్ణుమూర్తికి గంగ మహిమ చెప్తున్నాడు. ఈ సందర్భంలో సుబ్రహ్మణ్య స్వామి అగస్త్యమునికి చెప్తున్నాడు. ఈ అధ్యాయం అంతా ఇది. అంటే పూర్వము అంటే గంగ అనేవి ఎలా వచ్చింది అంటే, ఈ గంగ వైకుంఠంలో విష్ణు పాదాల వద్ద ఉంది. ఇప్పటికీ అక్కడ ఒక నది ఉంది, విరజా నది అని ఉంది. అంటే ఆ విరజా నదిలో ఒక రూపమే ఈ గంగా నది. అంటే అక్కడ ఉండే ఈ గంగా నది సగర చక్రవర్తులు, అంటే రాముడు ఉన్నాడు కదా, రాముడి వాళ్ళ వంశంలో ముందుకు వెళితే వాళ్ళ ముత్తాత అనుకుందాం, ముత్తాత అంటే ఒక ఆయన ఉండేవాడు సగర చక్రవర్తి. ఆ సగర చక్రవర్తికి 60,000 మంది కుమారులు, ఒకరు కాదు ఇద్దరు కాదు, 60,000 మంది కుమారులు. ఈ 60,000 మంది కుమారులు ఉన్నప్పటికీ ఆయన, నాకు మంచి పిల్లలు ఉన్నారు కదా, కాబట్టి ఆయన అశ్వమేధ యాగం చెయ్యాలని నిర్ణయించాడు. అంటే అప్పుడు రాజులు ఏం చేసేవాళ్ళంటే, ఇప్పుడు మనకి ఎలక్షన్లు ఎలాగో అలాగా ఒక రాజు ఉన్నాడు అనుకోండి, ఆ రాజు నాకు బాగా బలం ఉంది, మంది మార్బలం ఉంది అనుకున్నప్పుడు ఆయన ఒక గుర్రాన్ని వదిలిపెడతాడు. ఈ గుర్రము ఇప్పుడు ఒక్కొక్క రాజ్యానికి వెళుతూ ఉంటుంది. ఆ రాజ్యానికి వెళ్ళినప్పుడు ఆ రాజ్యంలో ఉన్న వాళ్ళు, అయ్యా మీ యొక్క అనుమతి మేము తీసుకుంటాం, మేము ఉపరాజ్యము అంటే మీకు సంధి చేసుకుంటాం, మేము మీతో యుద్ధం చేయలేము అని ఆ యొక్క గుర్రానికి గౌరవించి పంపించినట్లయితే ఆ రాజ్యము కూడా వీళ్ళలో సంధి అయిపోతుంది. అంటే ఇప్పుడు మనకి ఏ విధంగా అయితే మోడీ ఉన్నాడో, ఎక్కడెక్కడ బీజేపీ వచ్చిన రాష్ట్రాలు ఉన్నాయో అవన్నీ బీజేపీ వాళ్ళవే కదా, అలాగనమాట. అయితే ఎక్కడైతే మేము మీ అధికారాన్ని ఆమోదించమంటే వాళ్ళతో యుద్ధం చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే ఆ గుర్రం మన రాజ్యంలోకి వచ్చింది, ఆ పోని మేమే ఆయన ఆధీనంలోకి వెళ్ళము, మాకు మంది మార్బలం ఉంది అంటే ఇరు రాజ్యాల మధ్య యుద్ధం జరుగుతుంది. అయితే అలా ఈ యొక్క అశ్వమేధ యాగాన్ని ఈ సగరుడు వదిలిపెడితే అది భూమండలం అంతా తిరిగేసింది. 1 కాదు 2 కాదు, అన్ని రాజ్యాలు మొత్తం అంతా తిరిగేసింది. అయితే ఇంద్రుడు ఇన్ని రాజ్యాలు తిరుగుతుంది, దాని వెనక 60,000 మంది సగర కుమారులు కూడా వస్తున్నారు. ఎందుకంటే ఆ గుర్రాన్ని ఎవరైనా ఆపిన వాళ్ళతో యుద్ధం చేయాలి కాబట్టి వాళ్ళు కూడా అలా వెనక వస్తున్నారు, మంది మార్గంలో వస్తున్నారు. అయితే ఇంద్రుడు ఏం చేశాడంటే, లోక కళ్యాణార్థం భగవంతుడైనటువంటి ఇంద్రుడు ఈ గుర్రాన్ని తీసుకొని పాతాళ లోకానికి వెళ్ళిపోయాడు. భూమండలం అంతా తిరిగేసింది. ఈ పాతాళ లోకానికి తీసుకెళ్లి, ఈ పాతాళ లోకంలో కపిల మహర్షి ఉన్నాడు. ఈ కపిల మహర్షి యొక్క ఆశ్రమంలో ఆయనకు కూడా తెలియదు పాపం, ఆయనకు కూడా తెలియకుండా ఆ యొక్క గుర్రముని అక్కడ కట్టి పెట్టేశాడు. అయితే ఈ సగరులు భూమిని అంతా ఎతికారు, ఎక్కడెక్కడ ఉంది, ఆ చెట్టు కింద ఉందా, ఈ పుట్ట కింద ఉందా అని ఈ భూమిని వాళ్ళంతా ఎతికారు. ఏది కనబడలేదంటే భూమిని కూడా దొవ్వేయమన్నాడు వాళ్ళ నాన్నగారు సగరులు. ఈ భూమిని వాళ్ళు ఏం చేశారంటే 60,000 మంది కదా, వాళ్ళు ఒక్కొక్కరు ఇప్పుడు మనకి 1,00,000 మంది ఎంత పని చేస్తారో అంత పని ఒక్కరు చేస్తారు. వాళ్ళు ఏం చేశారంటే ఒక పక్క భూమిని ఎత్తేసేస్తే అదొక పెద్ద కొండ అయిపోయింది. ఒక పై ఎక్కడైతే ఇక్కడ ఎత్తేసారో అక్కడ ఒక మహాసముద్రం ఏర్పడడానికి అవకాశం కలిగింది. అంటే ఇప్పుడు మనకి నదులు, తీర్థాలు, సముద్రాలు ఉన్నాయి అంటే ఆ రోజు సగరులు దొబ్బినటువంటి గుంటల్లో నీళ్లు నిండడం వల్ల. అంటే ఇప్పుడు మన భూభాగము 3 వంతుల నీళ్లు ఉన్నాయి.
అంటే ఈ 3 వంతుల నీళ్లు ఎందుకు వచ్చిందంటే ఆనాడు సగరులు ఆ గుర్రం కోసం భూమిని అటు ఇటు దొబ్బేశారు అనమాట. అయితే ఈ యొక్క నారద మహర్షి చూశాడు, వీళ్ళందరూ పాపం ఇంత అవస్థ పడుతున్నారు, ఇక భూమండలం ఈ గుంటలు ఇవి సాల్లే, వీళ్ళకి ఇంకా అసలు నిజం చెప్పాలని మీ యొక్క గుర్రము పాతాళ లోకంలో కపిల మహర్షి వద్ద ఉంది అని చెప్పడం జరిగింది. అయితే వీళ్ళు పాతాళానికి వెళ్ళారు. ఇలా ఆ గుర్రం కనబడక అప్పటికి కొన్ని వేల సంవత్సరాలు అయిపోయింది. ఆ గుర్రం కనబడక అక్కడికి వెళ్ళేటప్పుడు ఈ ముని మాత్రం ఆయన తపస్సులో ధ్యానంలో ఉన్నాడు. వాళ్ళ కోపం వచ్చేసింది. 60,000 మంది కదా, ఒకరు ఇద్దరు కాదు, అందులో వాళ్ళు చాలా కష్టపడ్డారు, ఎక్కడుందని అక్కడికి వెళ్ళి ఆ ముని యొక్క తపస్సుని భంగం చేశారు. అంటే మనం కూడా చెప్పుకున్నాం, ఇప్పుడు మన సైకిల్ స్వామి ఆశ్రమంలో ఆయన వచ్చినారు అనుకోండి, ఆయన కలవాలంటే ఒక చిన్నగా మర్యాదకు ఒక పద్ధతి కలవాలి. అలా గొడవలు చేసుకున్నాం అనుకోండి, ఆయన ముందు బయటకు పోండి అంటారు. అంటే ఆ విధంగా ఆ మునిని చేసేటప్పటికి ఆయన ఏం చేశాడంటే ఒక్కసారిగా వాళ్ళందరినీ శపించేసాడు. ఎలా శపించేసాడంటే బూడిద కుప్పలైపోయండి మీరు. ఆయన భస్మములో నుంచి వాళ్ళు ఆయన చెప్పగానే ఆ మాటకి వాళ్ళు బూడిద కుప్పలై ఎవరు 60,000 మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 1000 కాదు, 2000 కాదు, 60,000 మంది సగరుని యొక్క కుమారులు. వాళ్ళ పేర్లు కూడా సగరులే. అంటే ఒక 60,000 మంది 60,000 వెళ్దాం మనం. అంటే ఈ 60,000 మంది బూడిద కుప్పలైపోయారు. ఈ వార్త ఆ యొక్క సగరుడికి తెలిసింది. అయ్యయ్యో, నా బిడ్డలు ఇంత గొప్పవాళ్ళు ఈ విధంగా ముని శాపానికి, చూడండి కపిల మహర్షి అంటే చాలా గొప్పవాడు, అటువంటి ముని శాపానికి గురి అయి వీళ్ళు బూడిద కుప్పలుగా పడిపోయారు. అయితే వీళ్ళకి ఉన్నతి కలగాలి, వీళ్ళ యొక్క ఆత్మలకు మోక్షం కలగాలి, ఎలా కలుగుతుంది అని ఆ సగరుడు ప్రయత్నించాడు. ఆ యొక్క 60,000 మందిలో ఒక కుమారుడు ఉన్నాడు, అతను ప్రయత్నించాడు. ఆ కుమారుడికి ఇంకొక కుమారుడు వచ్చాడు, వాడు ప్రయత్నించాడు. అంటే 4వ తరంలోనో 5వ తరంలోనో భగీరథుడు వస్తాడు. అంటే నేను ఒక కథ విన్నాను, అది ఎక్కడో మన తెలుగు రాష్ట్రాల్లోనే ఒకరట పాపం వెంకటేశ్వర స్వామికి, తిరుమలలో ఉన్న వెంకటేశ్వర స్వామికి 108 తామర పుష్పాలు బంగారు చేసి ఇవ్వాలనుకున్నారంట. ఈ కథ మీరు కొడితే వస్తుంది, ఎక్కడో గూగుల్లో ఉంది. అయితే వాళ్ళు అనుకున్నారు, నేను చేసి ఇవ్వాలనుకున్నాను, అయితే నా ప్రారంభం ఉంది, నేను 2-3 కమలాలు చేశాను, ఇంకా మిగతా 108 కమలాలంటే బంగారే కదా, చేయడం కష్టం కదా. అప్పుడు వీళ్ళు ఏం చేశారంటే ఇంకొకరికి చెప్పారు, అరే మనం ఇలా అనుకున్నాము కాబట్టి నా కొడుకు నువ్వు తప్పకుండా నీకు ఎన్ని అవుతాయో అని నువ్వు చేసి అక్కడ సమర్పించన్నారు. సరే, ఆ తర్వాత ఆయనకి కుదరలేదు. అంటే ఈ విధంగా 6 తరాలు వాళ్ళు కలిశారట. అంటే 5 తరాలు వెళ్ళిపోయారు, 6వ తరం వాళ్ళు 108 పుష్పాలు చేసి ఆ యొక్క వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే, అందుకే ఇప్పటికి మనకి వెంకటేశ్వర స్వామికి 108 బంగారు పుష్పాలతో అర్చన వచ్చింది. అంటే వీళ్ళ వల్ల ఆయన వాళ్ళకి వచ్చింది. చూడండి, సామాన్య భక్తులైనప్పటికీ వాళ్ళు 5 తరాలు అటువంటి దీక్ష పట్టారు అనమాట. అంటే ఈ సగరుడు కూడా ఈ యొక్క వాళ్ళ వంశంలో 5వ తరం వాడైనటువంటి వాడు భగీరథుడు. ఈ తరం పట్టడు భగీరథుడు ఘోరాతి ఘోరంగా తపస్సు చేశారు. ఇది మరొకసారి చెప్తాను, ఇక్కడ సూక్ష్మంగా కొంతగా చెప్తాను. అంటే ఈ భగీరథుడు తపస్సు చేశాడు, బ్రహ్మ కోసం తపస్సు చేశాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు, అయ్యా ఇప్పుడు మీ యొక్క ముని, ఆయనకి తాతల వాళ్ళు ముత్తాతలు, మీ ముత్తాతల యొక్క బూడిద కుప్పలు ఒకవేళ విముక్తిని పొంది, ముక్తిని పొంది, మోక్షాన్ని పొందాలంటే అదుగో వైకుంఠంలో విష్ణు పాదాల వద్ద ఒక నది ఉంది, ఆ నది ఇక్కడ ప్రవహిస్తే వీళ్ళకి మోక్షం వస్తుంది అని చెప్పాడు. ఇక మళ్ళా విష్ణు కోసం ఘోరాతి ఘోరంగా తపస్సు చేశాడు. విష్ణు సరే తప్పకుండా పంపిస్తాను, కానీ ఆవిడ వైకుంఠంలో ఉంది. ఆ నీటి ప్రవాహం మనకి ఇప్పుడు మన ఈ మధ్య మనం చూసాము, ఎన్ని ఊళ్ళు కొట్టుకోబోతున్నాయో. మన కాశీలో కూడా గంగ నీళ్ళు వచ్చి చుట్టుపక్కల పల్లెటూరులో కూడా ఇళ్లలోకి 2nd ఫ్లోర్ వెళ్ళిపోయే నీళ్లు. అంటే మామూలుగానే ఇలా ఉంది, ఇంకా ఆవిడ అంత వైకుంఠం నుంచి వస్తుందంటే అప్పుడు ఈ విష్ణుమూర్తి చెప్తాడు, ఆవిడని భరించగలిగే వాళ్ళు మరొకరు లేరు, పోయి ఈశ్వరుడికి ప్రార్థన చేయి, ఈశ్వరుడే ఆమెను భరించగలడు. అంటే మళ్ళా ఈశ్వరుడి కోసము తపస్సు చేస్తాడు. అలా తపస్సు చేయగా ఈశ్వరుడు అందుకు ఒప్పుకుంటాడు. అయితే మీకోసం మీకు ఇంకొక రహస్యం చెప్తున్నాను. కాశీలో భగీరథేశ్వర్ మహాదేవ్ ఉన్నాడు, అలాగే భగీరథుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది, అలాగే భగీరథ వినాయకుడు ఉన్నాడు ఇక్కడ.
అంటే మీరు కాశీ విశ్వనాథుని కాలినడకి వెళ్తారు కదా, మీరు కాలినడకి వెళ్ళినప్పుడు వీలైతే ఈ లోపల ఎప్పుడైనా వెళ్తాండి. కాలినడకి వెళ్ళినప్పుడు ఆ కాలినడకి లోపల హోటల్ ఒకటి ఉంది కదా, ఉడిపి వాళ్ళ హోటల్ ఉంది. ఆ హోటల్లో నుంచి మీరు దిగారు అనుకోండి, దిగి మళ్ళీ ఇంకో 4 మెట్లు కిందకి దిగారు అనుకోండి, అక్కడ ఒక చిన్న గోపురం లాగా కనబడుతుంది. అక్కడ వెళితే మీరు అక్కడ 3 ఉంటాయి, 2 వినాయకులు ఉంటారు, భగీరథ వినాయకుడు, త్రిసంధ్య వినాయకుడు ఉంటాడు, అక్కడ ఒక ఈశ్వరుడు ఉంటాడు, భగీరథేశ్వరి మహాదేవ్. మీరు నిజంగా అక్కడికి వెళ్ళి మనం ఆయన ఆ శివలింగాన్ని ఆ వినాయకుడు చూస్తే ఘోరాతి ఘోరమైనటువంటి ఒక కష్టం ఉంది, అది భయంకరం, ఇంకా మనకు వల్ల కాదు. అంటే ఇప్పుడు చెప్పాను, ఒక వాళ్ళకి ఆ కమలాలు సమర్పించడానికి 5 తరాలు బలి అవ్వాల్సి వచ్చింది. అంటే వాళ్ళు ఇంక తినకుండా కూడా దానికి దాచిపెట్టుకుంటారు వాళ్ళు. అంటే ఈ విధంగా ఆ వినాయకుడిని కానీ ఆ మహాదేవుని కానీ మీరు దర్శించినట్లయితే గొప్ప సమస్య ఏదైనా ఉంటే మీకు చీటికలో పోతుంది. ఆ విధంగా మీ మనసులో ఏదైనా ఒక మంచి బాధో కష్టమో ఇదిగో ఇది ఉంది అనుకుంటే మీరు ఆ భగీరథ వినాయకుడి దగ్గరికి కానీ వెళ్ళారంటే, ఇప్పుడు అందరూ ఎట్లా అక్కడ జరుగుతుంది కదా, మీరు వెళ్ళి ఆయన్ని చూసి ఒక్కసారి మనసా వాచ అది మీ నమ్మకం, మీ యొక్క ప్రార్థన వెళ్ళి చేస్తే అవుతుంది. అంటే ఈ యొక్క భగీరథుడు ప్రతిష్ఠించిన శివలింగము ఆ యొక్క వినాయకుడు. అంటే ఈశ్వరుడు ఒప్పుకున్నాడు, ఈశ్వరుడి నుంచి ఆ గంగమ్మ అనుకుంది, ఇక్కడ ఎవడో కింద భూలోకంలో ఒకడున్నాడు జటాధరి, నేను పైనుంచి వస్తున్నాను, ఈయన పట్టుకుంటాడంట నన్ను అని అనుకుంది ఆవిడ చాలా వేగంగా ఉద్ధృతంగా కిందకి రావడం మొదలు పెట్టింది. అలా మొదలు పెడితే ఈశ్వరుడు ఆయన జటాజూటంలోనే బంధించేశారు. మళ్ళా భగీరథుడు ఇంత 3 కోసం తపస్సు చేశాను, బ్రహ్మ కోసం, విష్ణు కోసం, ఈశ్వరు కోసం లక్షల సంవత్సరాలు తపస్సు చేశాను. మళ్ళా చూస్తే ఆవిడ చుక్క కూడా నీళ్ళు కింద పడలేదు. మళ్ళా తపస్సు చేశాడు, ఈశ్వరుడు ఒక పాయని వదిలాడు. ఈ పాయనిలో గ్రామాలను కొట్టుకుపోయింది. ఆ తర్వాత మళ్ళా ఆవిడ గౌతమ మహర్షి ఆశ్రమానికి వెళ్తుంది, అక్కడ ఆయన తాగేస్తాడు, జహ్నవిగా మారుతుంది. ఇంకా ఎంతో ఉంది, ఇది ఒక్కరోజు మళ్ళా చెప్పుకున్నా మనకి గంగా పుష్కరాల్లో చెప్తాను నేను. అయితే ఈ అధ్యాయంలో మనకి ఇది సూక్ష్మంగా చెప్పబడింది. అంటే ఈ గంగామాత అలా కాశీకి వచ్చింది. అంటే ఇప్పుడు మన కాశీలో గంగమ్మ గురించి చెప్పుకోవాలి కాబట్టి గంగమ్మ కాశీకి ఎలా వచ్చింది అంటే, పూర్వం ఈ సగర చక్రవర్తులలో ఉన్నటువంటి వాళ్ళ వంశంలో ఉన్నటువంటి ఈ యొక్క భగీరథుని వల్ల ఈ వచ్చింది. అంటే ఇప్పుడు ఏం చెప్తుందంటే ఆ దీని ఉద్ధరణకు స్వర్గ ప్రాప్తి కొరకు వైకుంఠంలో ఉన్న గంగామాత ఈ సగర చక్రవర్తి యొక్క కుమారులు మునిమనుడు అయినటువంటి భగీరథుడు గంగామాతను వైకుంఠము నుండి భూలోకము నుండి పాతాళ లోకములోకి తీసుకెళ్ళాడు. అంటే మనకి 3 లోకాలను పావనం చేస్తుంది ఆవిడ. అంటే ఎక్కడ ఉంది ఆమె స్వర్గము కంటే బ్రహ్మలోకము కంటే పైన వైకుంఠంలో ఉంది. అక్కడ నుంచి వస్తూ ఆ మనం చెప్పుకున్నాం, వైకుంఠం వెళ్ళామంటే ఎన్ని లోకాలో చెప్పాను నేను, 36 లోకాలు మన యొక్క శివశర్మ వృత్తాంతంలో చెప్పాను. ఆ లోకాలన్నింటినీ పావనం చేసుకుంటూ భూమి మీదకి వచ్చి భూమి నుంచి మళ్ళా 7 లోకాల కింద ఉన్నటువంటి పాతాళ లోకానికి వెళ్ళి అక్కడ బూడిది కుప్పలుగా ఉన్నటువంటి ఆ యొక్క సగర కుమారుల్ని ముక్తిని మోక్షం చేసింది. ఒకవేళ మీరు సూక్ష్మంగా కానీ ఇప్పుడు ఈ కథ విన్నంత మాత్రాన మన పితృదేవతలు అంటే మన వంశంలో ఎవరెవరైతే చనిపోయి ఉంటారో ఒకవేళ గంగమ్మ వల్ల వాళ్ళకి సద్గతి కలుగుతుంది అని ఉన్నట్లయితే తప్పకుండా అందరికీ కలిగి తీరుతుంది. ఎందుకంటే మీ కాశీఖండంలో నేను చెప్తాను, మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ నుంచి గంగ స్నానం చేద్దామని మీరు బయలుదేరారనుకోండి, మీతో పాటి మీ వంశంలో చనిపోయిన వాళ్ళందరి ఆత్మలు వస్తాయట. మీకు అవన్నీ కనపడవు, కానీ మీరు చూసే దృష్టి ఉంటే కనబడతాయి. ఆ వాళ్ళు కూడా వచ్చి మీరు మునుగుతారు కదా, మీరు మునిగి లేచేటప్పటికి మీ యొక్క శరీరం నుంచి నీళ్లు అటు ఇటు పడతాయి కదా, ఆ పడిన నీళ్లు వాళ్ళ మీద వచ్చి పడేలా వాళ్ళు మీ శరీరాన్ని అతుక్కొని అలా మోక్షాన్ని పొందుతారు. అందుకే మీరు లేచినప్పుడు నీళ్లు బాగా గంగలో మునిగి మీరు పైకి లేస్తున్నప్పుడు ఎక్కువ నీళ్ళు వచ్చేలాగా లేయండి. ఎందుకంటే వాళ్ళ యొక్క ఆత్మలు మన చుట్టూ ఉంటాయి, అవన్నీ ఉద్ధరణ పొందుతాయి. కాబట్టి ఇది అనమాట. అంటే అనగా ఇక్కడ చదువుకు మనకి ఏమర్థమైంది అనగా మహా తపశక్తి కలిగినటువంటి ఒక మహాబ్రాహ్మణోత్తముడు
ఎవరు కపిల మహర్షి సామాన్యమైన వాడు కాదు. అంటే ఇక్కడ పట్టుకోవాల్సింది ఏమంటే కపిల మహర్షి అంతటి వాడు శాపం ఇచ్చి ఆ యొక్క భస్మాలు చేసినప్పుడు ఇక వాళ్ళకి ఉన్నతి లేదు. అటువంటి వారిని కూడా ఉన్నతి ఇవ్వగలిగినదండి ఎవరు? మన గంగమ్మ. మన అదృష్టం మనం ఇక్కడ ఉన్నాం. అంటే ఇక్కడ అనగా మహా తపశక్తి కలిగిన